ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. సాధారణంగా చాలామంది తమ పూర్వీకుల ఫోటోలను, మరణించిన వారి ఫోటోలను వారి జ్ఞాపకార్థం ఇంట్లో ఉంచుకుంటారు. బాగా గమనిస్తే ప్రతి ఇంట్లో చనిపోయిన వారి ఫోటోలు గోడకు తగిలించి ఉంటాయి. అయితే వాస్తు ప్రకారం మరణించిన వారి చిత్రపటాలు ఇంట్లో ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి అనే విషయాలను తెలుసుకుందాం. మనం తరచూ చూస్తూనే ఉంటాం. చాలామంది ఇళ్లలో చనిపోయిన వారి ఫోటోలు పెట్టుకుంటారు. అయితే కొంతమంది వాస్తుశాస్త్రం ప్రకారం పెడుతుంటారు. కొందరు మాత్రమే ఎక్కడంటే అక్కడ చనిపోయిన వారి ఫోటోలు పెడుతుంటారు. చనిపోయిన వారి ప్రేమానురాగాలకు గుర్తుగా, జ్ఞాపకంగా వారి ఫోటోలను ఇంటిలో పెట్టుకుని రోజు దీపం వెలిగించడం చేస్తుంటారు. అయితే చనిపోయిన వాళ్ళ ఫోటోలను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవడం మంచిది కాదు అంటున్నారు వాస్తుశాస్త్ర పండితులు. ఈ నేపథ్యంలో అసలు ఇంట్లో ఎవరైనా చనిపోతే వారి ఫోటోలను ఇంట్లో పెట్టుకోవచ్చా? ఎవరి ఫోటోలు ఇంట్లో పెట్టుకోవాలి, ఎవరి ఫోటోలు ఇంట్లో పెట్టుకోకూడదు, మరణించిన వారి ఫోటోలను పూజా మందిరంలో పెట్టొచ్చా, ఏ దిశలో పెట్టాలి వంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంట్లో చనిపోయిన వారి ఫోటోలు ఎక్కువగా పెట్టుకోకూడదు. ఒకవేళ చనిపోయిన వారి ఫోటోలను ఎక్కువగా ఇంట్లో పెట్టుకుంటే ఆ ఇంటిలో ప్రతికూల శక్తి ఏర్పడే అవకాశం ఉంటుంది. దీని కారణంగా కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, మనస్పర్ధలు, చిన్నపాటి గొడవలు కలిగే అవకాశం ఉంటుందంటున్నారు వాస్తు పండితులు. అంతేకాకుండా ఆ ఇంట్లో మానసిక ప్రశాంతత లోపిస్తుందట. అలాగే చనిపోయిన వారి ఫోటోలు పూజ గదిలో ఉంచటం మంచిది కాదని అంటున్నారు. అయితే దీనిపై రకరకాల వాదనలు ఉన్నాయి. అదేవిధంగా చనిపోయిన వాళ్ళ ఫోటోల పక్కన బ్రతికున్న వారి ఫోటోలు ఉంచకూడదు. ఇలా ఉంచితే బ్రతికున్న వారి ఆయుష్ తగ్గుతుంది. ఆ ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ కలిగి కుటుంబ సభ్యులు కూడా అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. అలాగే కొన్ని నిర్దిష్ట రోజుల్లో, చెడు ఘడియల్లో, తిథుల్లో చనిపోయిన వ్యక్తుల ఫోటోలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో పెట్టుకోకూడదని చెబుతున్నారు. ఆదివారం అమావాస్య రోజు, మంగళవారం అమావాస్య రోజు, అలాగే శనివారం అమావాస్య రోజున చనిపోయినట్లయితే వారి ఫోటోలను దేవుడి గదిలో పెట్టుకోకూడదు. అలాగే ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఉంచకూడదు. ఒకవేళ మమకారంతో ఇంట్లో పెట్టినా నిత్యం వాటిని చూడకూడదు. ఎవరైనా అశుభ సమయంలో చనిపోయినట్లయితే ఏడాదిలోపు ఆ ఇంట్లో మరో ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఉదకశాంతి హోమం జరిపించాలి. అలా చేస్తే ఆ ఇంట్లో మళ్ళీ ప్రాణ నష్టం జరగదు. ఇది చనిపోయిన వారి ఆత్మశాంతి కోసం చేసే పూజా కార్యక్రమం. మంచి ఘడియల్లో చనిపోయిన వారి ఫోటోలను మాత్రం ఇంట్లో పెట్టుకోవచ్చు. ఎలాంటి శాంతి హోమం జరిపించాల్సిన అవసరం లేదు. చనిపోయిన వారి ఫోటోలు ఏ దిశలో పెట్టాలంటే వాస్తుశాస్త్రం ప్రకారం మరణించిన వారి ఫోటోలను ఉంచడానికి దక్షిణ దిశ చాలా మంచిది. దక్షిణ దిశను యమధర్మరాజుకి సంబంధించినదిగా భావిస్తారు. కాబట్టి దక్షిణ దిశలో పెట్టుకోవడం మంచిది. చనిపోయిన వారి ఫోటోలను దక్షిణ దిశలో గోడకు పెట్టడం వల్ల అందులోని వ్యక్తి ముఖం ఉత్తరం వైపు చూస్తున్నట్లుగా ఉంటుంది. ఇలా ఉంచటం వల్ల కుటుంబ సభ్యులకు వారి ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు. అయితే బెడ్రూమ్లో, ఇంటి ప్రధాన ముఖద్వారం ఎదురుగా, వంటగదిలో చనిపోయిన వారి ఫోటోలు ఉండటం మంచిది కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.